హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే కనుక సెంటెన్స్ ఆఫ్ సస్పెన్షన్ అంటే కనుక సిఆర్పిసిలో అండర్ సెక్షన్ 389 క్లాస్ 3 ఇది ఒక బెయిల్ లాంటిది అనుకోండి. అంటే ఇది ఎలా జరుగుతుందంటే కనుక ఉదాహరణకి ఒక మన కొండవీటి లక్ష్మణరావు అతని కుటుంబ సభ్యుల మీద కోర్టు యందు నేరం రుజువు అయినందున సదరు కోర్టు వారు వారికి ఒక 12 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 2,000 రూపాయలు ఫైన్ పర్ హెడ్ విధించగా వారు కేసు అప్పీల్ చేసుకునేందుకు ఈ సెంటెన్స్ను సస్పెన్షన్ కోరుతూ ఒక బెయిల్ లాంటిది పొందాలన్న. అంటే ఇప్పుడు సాధారణంగా అన్ని క్రిమినల్ కేసులు అంటే ఎన్ఐ యాక్ట్లో పోలీస్ స్టేషన్ ద్వారా జరిగే అన్ని క్రిమినల్ కేసుల్లో మీకు అక్విటల్ వచ్చిందనుకో పర్వాలా, అంటే కేసు కొట్టేస్తే పర్వాలేదు. కన్విక్షన్ పడిందనుకో అది కొన్ని నెల అయినా 6 నెలలైనా 1 ఇయర్ అయినా 10 ఏళ్ళైనా ఎంత పడినా లోయర్ కోర్టులు అయితే కనుక మ్యాజిస్ట్రేట్ కోర్టులు అయితే కనుక జిల్లా కోర్టులో అప్లై చేసుకోవాలి ఈ సెంటెన్స్ ఆఫ్ సస్పెన్షన్ అనేది. అదే సెషన్స్ కోర్టులు పోక్సో కోర్టులు లాంటి కోర్టులు అయితే కనుక హైకోర్టులో అప్లై చేసుకోవాలి ఈ సెంటెన్స్ ఆఫ్ సస్పెన్షన్ అనేది. ఇది అప్లై చేసుకునే ముందు అంటే ఏంటంటే కోర్టులో ఈరోజు జడ్జిమెంట్ అనుకోండి, జడ్జిమెంటు ఆ జరిగిన రోజున అదే ఏదైతే జరుగుతుందో ఆ పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 లోపు ఎప్పుడైనా జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తారు. ఆ ప్రొనౌన్స్ చేసేటప్పటికి మనం ఈ పిటిషన్తో పాటు ఒక శిక్ష పడిలాగా ఉంటే కనుక ఈ పిటిషన్తో పాటు రెడీగా ఉండాలి మనం. అంటే వెంటనే జడ్జి గారు జైలు శిక్ష విధించినా ఆన్ ది స్పాట్ అయితే పోలీసులను తీసుకెళ్లరు. కాకపోతే ఏంటంటే దానికి కొంత సమయం ఇస్తారు, ఒక 1 అవర్ 2 అవర్స్ సమయం ఇస్తారు. అప్పుడు ఈలోగా మనం ఏంటంటే ఈ సెంటెన్స్ ఆఫ్ సస్పెన్షన్ అనే పిటిషన్ 389 క్లాస్ 3 సిఆర్పిసి బిఎన్ఎస్ అయితే కనుక 430 క్లాస్ 2 బిఎన్ఎస్ఎస్ ఈ పిటిషన్ని మనం దాఖలు చేయాలంటే కనుక దానికి ముందు దీంట్లో ఏంటంటే ప్రతి కేసులోనూ జడ్జిమెంట్ కాపీ ఇస్తారు. అంటే కంపల్సరీ జడ్జిమెంట్ కాపీ కావాలి. ముందు ఆ జడ్జిమెంట్ కాపీకి ఒక మెమో ఫైల్ చేయాలి, అంటే జడ్జిమెంట్ కాపీ ఇవ్వమని. అంటే అది ఫ్రీ ఆఫ్ కాస్టే. ఓకే, ఇప్పుడు ఈ కేసులో మన దగ్గర ఉన్న ఈ కేసులో సెంటెన్స్ ఆఫ్ సస్పెన్షన్ ఎందు పిటిషన్తో పాటుగా జడ్జిమెంట్ ఫ్రీ కాపీ ఇవ్వమని మెమో ఫైల్ చేయవాలని అన్న పిటిషను. ఫస్ట్ కోర్టుకు మీకు ఇప్పుడు మామూలుగా మీ కోర్టు అడ్రస్, అది కోర్టు ఏ ఊరైతే ఆ ఊరు కోర్టు, ఏ ఊరు పేరు అయితే ఆ ఊరు పేరు, తర్వాత కేసు నెంబర్ సీసీ నెంబర్ 999/2024. ఓకే, పిటిషనర్స్ ఆర్ అక్యూజ్డ్ కొండవీటి లక్ష్మణరావు అండ్ 3 అదర్స్, అంటే ఇంకా మిగతా 3 కుటుంబ సభ్యులు. ఏ ఊరు కంప్లైనెంట్ స్టేట్ SHO నర్సాపురం టౌన్ PS. మెమో ఫైల్ చేయాలంటే కనుక మెమో ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్స్ ఆర్ అక్యూజ్డ్ 1 to 4. అంటే ఆల్రెడీ ఇందులో 3, మొదట అతను ఒక అతను 4 అనమాట. సో దీంట్లో ఏంటంటే ద పిటిషనర్స్ ఆర్ అక్యూజ్డ్ సబ్మిట్స్ దట్ దే వర్ ఫౌండ్ ఫర్ ద అఫెన్స్ అండర్ సెక్షన్ 324 506 IPC కన్విక్టెడ్ అండ్ సెంటెన్స్డ్ to undergo rigorous imprisonment for 12 months each and to pay a fine amount of rupees 2,000 each. ఇది ఫస్ట్ పేరా ఇలా రాసుకోవాలి. సెకండ్ పేరా ద పిటిషనర్స్ సెట్ ద పెయిడ్ ద ఫైన్ అమౌంట్, అంటే కంపల్సరీగా మనకి ఈ మీకు ఫ్రీ కాపీ జడ్జ్మెంట్ కాపీ కావాలంటే కనుక ఆ ఫైన్ అమౌంట్ పే చేసేస్తున్నారు. అంటే ఇది ఎక్కడ పే చేయాలి? కోర్టులోనే సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలాగ ఇప్పుడు ఒక 10 minutes బ్యాక్ 20 minutes బ్యాక్ మాకు జడ్జి గారు పలానా కేసులో కన్విక్షన్ ఇచ్చారు, ఈ కన్విక్షన్లో 2,000 రూపీస్ ఫైన్ కట్టమన్నారు అనగానే అక్కడ సూపరింటెండెంట్ ఏం చేస్తే ఆయన దగ్గర బిల్ బుక్ ఉంటుంది. ఆ బిల్ బుక్లోను ఈ 2,000 రూపీస్ చెప్పిన ఈ 4 కలిపి 4 రోజులు 8,000 రూపాయలు డబ్బులు కట్టించుకుని ఆయన రిసిప్ట్ ఇస్తాడు. ఆ రిసిప్ట్ తీసుకుని ఆ రిసిప్టు ఈ మెమో 2 కలిపి ఫైల్ చేసి ప్రిఫర్ అన్ అప్పీల్ ఎగెన్స్ట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్. ఈ ఆనరబుల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద మేము అప్పీల్కి వెళ్తున్నాము అని చెప్పాలి మనం. ప్రేయర్ ఫైనల్గా దేర్ ఫోర్ ద పిటిషనర్స్ ఆర్ అక్యూజ్డ్ ప్రేస్ దట్ ద ఆనరబుల్ కోర్ట్ మే బీ ప్లెజ్డ్ టు సప్లై, ఇక్కడ చూడండి, టు సప్లై ఫ్రీ కాపీ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఇన్ సీసీ నెంబర్ 999/2024 సో యాజ్ టు ఇనేబుల్ దెమ్ టు ప్రిఫర్ అన్ అప్పీల్ అని చెప్పి ఫైనల్గా ముగింపులా ఇవ్వాలి. తర్వాత ఏ ఊరైతే ఆ ఊరి పేరు, తర్వాత ఇక్కడ మీరు ఏ రోజైతే డేటు, బీ ప్లెజర్ టు కన్సిడర్ అడ్వకేట్ ఫర్ పిటిషనర్స్. ఇది ఈ విధంగా ఫస్ట్ మెమో ఫైల్ చేయాలి కోర్టులో. మెమో ఫైల్ చేసిన తర్వాత మాత్రమే అదేనా అప్పుడే మనకి ఫ్రీ జడ్జ్మెంట్ కాపీ వస్తుంది. ఒకవేళ మనకు తర్వాత కూడా అవసరం అనుకోండి జడ్జ్మెంట్ కాపీ, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కట్టి CA వేసి దానికి ఎంతైతే పట్ల ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ ద్వారా అది తీసుకోవాలి. అయితే ఈ మెమోకి మాత్రం డాకెట్ ఉండదు. ఓన్లీ మెమో అంటే మెమోనే, పిటిషన్కి మాత్రమే డాకెట్ ఉంటుంది. ఈ విధంగా మీరు టైప్ చేసుకోండి ఇలాగా. ఓకే, ఇది మెమో ఫైల్ చేయడం.
తర్వాత ఈ మెమోతో పాటు మనం ఇంకోటి ఏం ఫైల్ చేయాలి, 389 సెంటెన్స్ ఆఫ్ సస్పెన్షన్. అంటే ఒక 1 month ఈ జడ్జిమెంట్ని అంటే ఈ శిక్షని నిలుపుదల చేయమని చెప్పేసి మనం అడగడం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నేనేం చెప్పాను, మెమో 389లో మెమో అంటే ఫ్రీ జడ్జ్మెంట్ కాపీ కోసం మెమో ఫైల్ చేయాలంటే చెప్పాను. అంటే అది ఆ మెమో అనేది ఏంటంటే కేవలం జడ్జ్మెంట్ కాపీని తీసుకోవడం మాత్రమే అది మెమో అనమాట. ఆ మెమోతో పాటు అలాంగ్ విత్ మీరు ఫైన్ అమౌంట్ పే చేసిన రిసిప్ట్ కూడా దాంతో ట్యాగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సస్పెన్షన్ చేయాలంటే పిటిషన్ ఏం కావాలి. సో మీరు ఇక్కడ చూడండి, ఈ పిటిషన్ తయారు చేద్దాం మనం ఒకసారి. ఎప్పుడు మామూలుగా మన కోర్టు పేరు పైన రాసుకోండి, తర్వాత ఏ ఊరైతే మీ ఊరు పేరు రాసుకోండి, తర్వాత కేసు నెంబర్ రాసుకోండి, తర్వాత పిటిషనర్స్ ఆర్ అక్యూజ్డ్ కొండవీటి లక్ష్మణరావు అండ్ 3 others, తర్వాత కంప్లైంట్ స్టేట్ SHO నరసాపురం టౌన్ PSO. ఓకే, దీంట్లో పిటిషన్ ఫైల్ చేయాలంటే పిటిషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్స్ ఆర్ అక్యూజ్డ్ 1 to 4 అండర్ సెక్షన్ 389 CRPC, ఒకవేళ లేదా అండర్ సెక్షన్ 430 Clause 3 BNSS 2023. ఇది హెడ్డింగ్ ఇది. ఓకే, అయిపోయింది. తర్వాత ఫస్ట్ పాయింట్, ఇట్ ఈజ్ రెస్పెక్టఫుల్లీ సబ్మిటెడ్ దట్ ద హానరబుల్ కోర్ట్ మే బీ హానరబుల్ కోర్ట్ వాజ్ ప్లీజ్డ్ టు అబోవ్ సెడ్ పిటిషనర్స్ ఆర్ అక్యూజ్డ్ వాజ్ కన్విక్టెడ్ ఫర్ an offence అండర్ సెక్షన్ 324 506 IPC. దే వారు sentenced to suffer undergo rigorous imprisonment for 12 months and each pay fine amount to fees 2000 each by the honorable court by its judgment date. ఏ రోజు జడ్జ్మెంట్ జరిగితే మీరు ఆ రోజు డేట్ తీసుకోండి. సెకండ్ పాయింట్, ద పిటిషనర్స్ పెయిడ్ ద ఫైన్ అమౌంట్ అండ్ దే ఇంటెండ్ టు ప్రిఫర్ అన్ అపీల్ ఎగెనెస్ట్ సచ్ జడ్జ్మెంట్ కన్విక్షన్ అండ్ సెంటెన్స్ పాస్డ్ బై దిస్ ఆనరబుల్ కోర్ట్. దే హ్యావ్ గాట్ గుడ్ గ్రౌండ్స్ టు ససీడ్ ఇన్ అపీల్. దే ఆర్ అన్ బెయిల్ డ్యూరింగ్ ట్రయల్ ఆఫ్ ది కేస్. ఇది సెకండ్ పాయింట్. దీంట్లో ప్రేయర్, therefore the petitioners are accused prays that the honorable court may be pleased to suspend the operation of judgment, conviction and sentence order made by this honorable court date. ఏ రోజైతే ఆ రోజు డేట్ వేసుకుని ఇన్ CC నెంబర్ వేసుకుని ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 month. ఇక్కడ చూడండి, ద పీరియడ్ ఆఫ్ 1 month టు ఇనేబుల్ సస్పెన్షన్ ఫ్రమ్ ద అప్పీల్డ్ కోర్ట్. అంటే అప్పీల్ కోర్టుకి వెళ్తున్నాను కాబట్టి 1 month సస్పెండ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఓకే, దీని తర్వాత నేను మరో క్లాస్ చెప్తాను. ఇది ఏంటంటే ఓన్లీ మన 389 సెంటెన్స్ సస్పెండ్ చేయడం కోసం వేసే పిటిషను. దీని తర్వాత జిల్లా కోర్టులో సెంటెన్స్ ఎలా ఫైల్ చేయాలి, అక్కడ డాక్యుమెంట్స్ ఏంటి, జిల్లా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత లోయర్ కోర్టులో ఎలా సబ్మిట్ చేయాలి, అది నేను మరో వీడియో చేస్తాను దానికి. ఓకే, ఇది ఇక్కడ మనకి ఏంటంటే ఏ ఊరైతే ఆ ఊరి పేరు, డేటు, బీ ప్లీజ్డ్ టు కన్సిడర్ అడ్వకేట్ ఫర్ అక్యూజ్డ్ పిటిషనర్స్ అని చెప్పి మీరు రాసుకుని, ఓకే, ఈ విధంగా రాసుకున్నది. ఇది మీరు పిటిషన్తో పాటు నేను ఏం చెప్పాను, మెమోకి అయితే కనుక డాకెట్ ఉండదు, పిటిషన్కి అయితే మాత్రం డాకెట్ ఉంటుంది. దీని మీద ₹1 స్టాంప్ కూడా అంటించాలి ఈ పిటిషన్ మీద. సో ఇక్కడ డాకెట్, మన అడ్వకేట్ పేర్లు పైన, తర్వాత మనకి కోర్టు పేరు, తర్వాత ఏ ఊరైతే ఆ ఊరి పేరు, తర్వాత కేసు నెంబరు, ఓకే, CC నెంబర్ 999/2024. పిటిషనర్స్ ఆర్ అక్యూజ్డ్ కొండవీటి లక్ష్మణరావు అండ్ 3 others. ఓకే, కంప్లైనెంట్ SHO నరసాపురం టౌన్ PS. సో పిటిషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్స్ ఆర్ అక్యూజ్డ్ 1 to 4 అండర్ సెక్షన్ 389 CRPC లేదా 430 Clause 3 BNSS 2023. ఏ రోజైతే ఆ రోజు డేట్ మీరు ఫైల్ చేసిన డేట్ వేసుకోవాలి. అడ్రస్ ఫర్ సర్వీస్, అడ్వకేట్కి అడ్రస్, మన అడ్వకేట్ పేర్లు, అడ్వకేట్స్ ఏ ఊరైతే ఆ ఊరి పేరు, సెల్ నెంబరు. ఇది పిటిషన్ తయారు చేయడం. ఈ విధంగా పిటిషన్ తయారు చేసి ఈ పిటిషన్ని మన కోర్టులో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి, కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ ఈ పిటిషన్కి కంపల్సరీగా ₹1 స్టాంప్ అతికించాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫైన్ అమౌంట్ పే చేసిన అనంతరం బిల్ స్లిప్ పిటిషన్ ట్యాగ్ చేసి పిటిషను ప్లస్ మెమో కోర్టు ఎందుకు ఫైల్ చేయాలి. అంటే ఈవినింగ్ మీరు చేసుకునే వరకు కూడా జడ్జి గారు అవసరమైతే సాయంత్రం 6 అయినా 7 అయినా కన్విక్షన్ పడినప్పుడు మాత్రం వెయిట్ చేస్తారు జడ్జి గారు. తర్వాత పాయింట్,
యాజ్ పర్ రూల్ సెక్షన్ 363 సిఆర్పిసి ప్రకారం ముద్దాయికి జడ్జిమెంట్ కాపీ ఫ్రీ సప్లై చేయబడుతుంది. అయితే 1 month 2 months కన్విక్షన్ అయినప్పుడు మాత్రం కొంతమంది ముద్దాయిలు అప్పీల్ ప్రిఫర్ చేయరు. అందువల్ల జడ్జిమెంట్ కాపీ కొంచెం డిలే అవుతుంది. అలాంటప్పుడు మెమో ఫైల్ చేసిన ఎడల వెంటనే ఇచ్చేస్తారు. తర్వాత పిటిషన్ అలౌ చేసిన తర్వాత షూరిటీస్ చెప్తారు జడ్జి గారు. సహజంగా 10,000 విత్ 2 షూరిటీస్ అని అంటారు. అప్పుడు షూరిటీస్ ముందరగానే రెడీ చేసుకునే ఎడల వెంటనే ప్రొడ్యూస్ చేయబడతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 389 క్లాస్ 3 పిటిషను 24 గంటలలోపు ఫైల్ చేయాలి. జడ్జిమెంట్ దినమున ఈ పిటిషన్ ఫైల్ చేయాలి. లేని ఎడల 24 గంటలు దాటినచో సెంటెన్స్ సస్పెన్షన్ చేసే పవర్ లోయర్ కోర్టు మ్యాజిస్ట్రేట్కి వారు వెంటనే పవర్ కోల్పోతారు. అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు యందు ఆర్డర్ పొంది డిస్ట్రిక్ట్ కోర్టు నుండి ఆర్డర్ రావడానికి కనీసం 6 రోజులు పట్టవచ్చు. అప్పటి వరకు ముద్దాయిలకు అనవసరంగా జైలు యందు ఉండవలసి వస్తుంది. అందువల్ల జడ్జిమెంట్ రోజునే పిటిషన్ ఫైల్ చేసి బెయిల్ ఆర్డర్ గ్రాంట్ చేయించుకున్న ఎడల ఆ దినమునే షూరిటీస్ అందుబాటులో లేని ఎడల షూరిటీస్ అయితే కనుక నెక్స్ట్ డే అయినా ప్రొడ్యూస్ చేయొచ్చు. బెయిల్ డేస్న ప్రొడ్యూస్ చేసిన షూరిటీస్ సర్టిఫికెట్స్ అయితే ఒకవేళ సపోజ్ మీ దగ్గర షూరిటీస్ రెడీగా లేవనుకోండి, మీరు అంతకుముందు బెయిల్ ఉంటుంది కదా, ఈ కేసులో బెయిల్ ఫైల్ చేస్తారు కదా, ఆ బెయిల్ ఫైల్ చేసినప్పుడు షూరిటీస్ ఉంటాయి కదా, ఆ షూరిటీస్ జిరాక్స్ కాపీలు మీ దగ్గర ఉంటాయి కనుక అప్పుడు వెంటనే ఆ జిరాక్స్ కాపీలు కూడా ఫైల్ చేసేసి వెంటనే ఫైల్ చేసేసి అయ్యా ఇదిగో ఇంతకుముందు ఆల్రెడీ దీంట్లో మేము షూరిటీస్ కింద ఇగో ఈ మనుషులు పెట్టో, లేకపోతే ఈ సాల్వెన్సీలు ఉన్నాయి, లేకపోతే ఈ శాలరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, లేకపోతే క్యాష్ బాండ్స్ ఉన్నాయి, వాటినే వీటికి కూడా అనుమతించమని జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకుని మనం అవి వేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పిటిషన్ అయిపోయింది. అసలు దీని ఫైలింగ్ విధానం ఏంటన్నదే నెక్స్ట్ స్టెప్ మనం చూసేద్దాం. ఆ స్టెప్ చూసే ముందు ఓకే జస్ట్ వెయిట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే కనుక సెంటెన్స్ ఆఫ్ సస్పెన్షన్ అంటే సిఆర్పిసిలో 389 క్లాస్ 3 లేదా బిఎన్ఎస్ఎస్లో 430 క్లాస్ 3 బిఎన్ఎస్ఎస్. ఇది నేను ఆల్రెడీ మన ఇందాక మీకు ముందుగా ఇందాక అంటే ప్రీవియస్గా మీకు పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, మెమో ఎలా ఫైల్ చేయాలి చెప్పాను. ఇప్పుడు దీంతోపాటు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ పిటిషన్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, పి రమేష్ అనే కుటుంబ సభ్యుల మీద కోర్టు యందు నేరం రుజువైనందున సదరు కోర్టు వారికి 1 సంవత్సరం జైలు శిక్ష, 2,000 రూపాయలు ఫైన్ పర్ పర్సన్ విధించగా వారు కేసు అప్పీల్ చేసుకునేందుకు ఈ సెంటెన్స్ ఆఫ్ సస్పెన్షన్ కోరుతూ బెయిల్ పొందవాలనన్న ఈ పిటిషన్ కోర్టులో శిక్ష విధించిన రోజునే ఫైల్ చేయాలి అలాంగ్ విత్ షూరిటీస్ తోటి. అయితే దీంట్లో మనం ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఆ రోజు అంటే కన్విక్షన్ పడిన రోజు మాకు కావాల్సిన డాక్యుమెంట్ అంటే పిటిషను. ఆల్రెడీ ఏంటంటే పిటిషన్ ఎలా తయారు చేయాలో చూపించాను మీకు నేను. పిటిషను డాకెట్టు అదే అలాంగ్ విత్ సిఎఫ్ కోర్ట్ ఫీ స్టాంపు రూపాయి అంటించాలి. తర్వాత ఇందాక నేను మెమో తయారు చేయడం చూపించాను కదా, తర్వాత మెమో ఫైల్ చేయడం చూపించాలి. మెమో ఫైల్ చేయడం కూడా దీంతోపాటు యాడ్ చేయాలి. దీంతోపాటు ఏంటి, మీరు ఫైన్ అమౌంట్ పే చేస్తారు కదా, ఫైన్ అమౌంట్ పే చేసిన రిసిప్ట్ కూడా దీంతో ఫైల్ చేయాలి. షూరిటీస్ కూడా అదే రోజు ఫైల్ చేయాలి. షూరిటీస్ ఫైల్ చేసేటప్పుడు ఏమేమి ఉంటాయంటే కనుక, ఒకటే అఫిడవిట్ ఫర్ షూరిటీస్ అంటే షూరిటీదారులు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి అఫిడవిట్లు ఉండాలి. అందువల్ల 2 ఉంటారు కాబట్టి 2 సెట్స్ అలాంగ్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాని పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అంటించాలి. డిక్లరేషన్స్ ఫర్ షూరిటీదారులకి డిక్లరేషన్స్ ఇవి కూడా 2 సెట్స్ ఉండాలి. దీంట్లోనే షూరిటీ మెమో అని ఉంటుంది. షూరిటీ మెమో ఒకటే కాపీ ఉంటుంది. తర్వాత దీనికి ఒక డాకెట్ ఉంటుంది. ఓకే, దీంతోపాటు జడ్జిమెంట్ కాపీ. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్టు. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్ షూరిటీస్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక ఏమేమి ఉండాలి డాక్యుమెంట్స్ అంటే కనుక, ఫస్ట్ డాక్యుమెంట్ ఎంప్లాయీ శాలరీ సర్టిఫికేట్ అంటే అతను శాలరీ తీసుకునే సర్టిఫికేట్ కావాలి మనకి. 2 ఎంప్లాయీ జాబ్ ఐడి కార్డు, ఇది జిరాక్స్ సరిపోతుంది. శాలరీ సర్టిఫికేట్ మాత్రం ఒరిజినల్ కావాలి. తర్వాత ఎంప్లాయీ ఆధార్ జిరాక్స్, ఇది జిరాక్స్ సరిపోతుంది. ఎంప్లాయీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మొత్తం ఎన్ని కావాలి అంటే కనుక అఫిడవిట్ మీద ఒకటి అంటించాలి. ఇక్కడ అఫిడవిట్ మీద ఒకటి అంటించాలి. నెక్స్ట్ మన కోర్టులోని బుక్ ఉంటుంది, ఫైలింగ్ బుక్ అని, ఆ ఫైలింగ్ బుక్లో ఒకటి అంటించాలి. అంటే 2 కావాలి. ఏది గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీస్ అయితే కనుక. ఓకే, నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ షూరిటీస్ ప్రాపర్టీ పర్సన్స్ అంటే ఒక ప్రాపర్టీ పర్సన్స్ కనుక షూరిటీ ఉండే ఉద్దేశం అయితే కనుక వాళ్ళ ప్రాపర్టీ సాల్వెన్సీ సర్టిఫికేట్ ఉండాలి. 2 ప్రాపర్టీ రిసిప్ట్, రీసెంట్గా పే చేసిన రిసిప్ట్, అది 6 నెలల లోపు అయితేనే పనిచేస్తుంది.
అలాగే పర్సన్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఉండాలి. తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఉండాలి. ఓకే, తర్వాత పర్సన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇక్కడ ఏం చెప్పాను, ఇందులో సేమ్ ఇందాక కండిషన్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. అంటే అఫిడవిట్ మీద ఒకటి, కోర్టులో ఫైలింగ్ బుక్ ఉంటుంది, ఫైలింగ్ బుక్ మీద ఒకటి, 2 ఉంటాయి. ఈ 2 అయితే ఈ ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విషయంలో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ బ్యాంక్లో లోన్లు ఉంటాయి. అప్పుడు అలాంటి సందర్భంలో ఏం చేయాలి, బ్యాంక్ నుంచి ఒక మెమో తీసుకురావాలి. అంటే పలానా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ మా దగ్గర బ్యాంక్లో ఈ మార్టిగేజ్లో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ ఒక మెమో లాంటిది ఇస్తారు. వాళ్ళు అక్కడి నుంచి తీసుకురావాలి బ్యాంక్ నుంచి. దాంతోపాటు మీరు కూడా ఒక అఫిడవిట్ ఇవ్వాలి, మళ్ళీ ఎక్స్ట్రా ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఏమని, అయ్యా నాకు డాక్యుమెంట్స్ అన్నీ బ్యాంక్లో ఉన్నాయి ఒరిజినల్స్, సో నాకు జిరాక్స్ల మీదే ఈ షూరిటీస్ అలౌ చేయమని చెప్పేసి మీరు అడగాలి మీరు. నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ షూరిటీస్ ఫర్ క్యాష్ బాండ్. క్యాష్ బాండ్ అయితే కనుక బ్యాంక్ ఎఫ్డి ఒరిజినల్, దానికి ఒరిజినల్కి ఫోటో అంటించాలి ఇక్కడ. ఓకే, బ్యాంక్ ఎఫ్డి జిరాక్స్ కాపీ కూడా ఒకటి పెట్టాలి. పర్సన్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఒకటి, పర్సన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి. కానీ క్యాష్ బాండ్ విషయంలో మాత్రం ఇక్కడ 3 ఫోటోలు అవసరం అవుతాయి. ఒకటి అఫిడవిట్కి, 2 బ్యాంక్ ఎఫ్డికి, 3 కోర్టులో ఫైలింగ్ బుక్కి. దీంతో పాటు ఏంటంటే 445 సిఆర్పిసి పిటిషన్, అంటే క్యాష్ బాండ్ అలౌ చేయమని దీంట్లో మా దగ్గర సాల్వెన్సీలు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీస్ కానీ మా దగ్గర లేవు, ఇవి మాకు అలౌ చేసి పెట్టమని చెప్పి మన కోర్టుని రిక్వెస్ట్ చేస్తూ 445 సిఆర్పిసి పిటిషన్ వేయాలి. దీనికి డాకెట్ ఉంటుంది, దీనికి అఫిక్స్ సిఎఫ్ స్టాంప్, కోర్ట్ ఫీ స్టాంప్ రూపాయి కూడా అంటించాలి దీనికి. ఓకేనా, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అయితే ప్రిపేరింగ్ డ్రాఫ్టింగ్ డాక్యుమెంట్స్, మీరు ఇది ఈ 389 సెంటెన్స్ ఆఫ్ సస్పెన్షన్ మీరు చేయాలంటే కనుక మీరు తయారు చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక పిటిషన్ అండర్ సెక్షన్ 389 క్లాస్ 3 సిఆర్పిసి, అండర్ సెక్షన్ 430 క్లాస్ 3 ప్రిపేరింగ్ డ్రాఫ్టింగ్ డాక్యుమెంట్స్ ప్లస్ డాకెట్. తర్వాత పిటిషనర్స్ మెమో కూడా నేను ఇందాక చెప్పాను కదా, మెమో. ఇవి 2 తయారు చేసుకోవాలి. అలాగే షూరిటీస్ ఏంటి, మీరు హ్యాండ్తో రాయొచ్చు, లేకపోతే వాటిలో కూడా కంప్యూటర్ మీద తయారు చేసుకోవచ్చు. వాటిలో కంప్యూటర్ మీద తయారు చేయాలంటే కనుక నేను ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఒక క్లాస్ చెప్పించాను నేను ఎన్ఐ యాక్ట్లో షూరిటీస్ ఎలా ఫైల్ చేయాలని చెప్పి మీకు ఒక క్లాస్ చెప్పాను. అది మీకు చూసినట్టయితే కనుక క్లియర్గా మీకు అర్థమవుతుంది. అంటే ఏంటి, ఈ షూరిటీస్ ఎలా ఫైల్ చేయాలి, అఫిడవిట్ ఎలా చేయాలి, డిక్లరేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ విషయాలు. ఓకే, కనుక మీరు ఈ విధంగా జాగ్రత్తగా కనుక ఇది వీడియోని మీరు 1-2 సార్లు చూడండి మీరు. ఎందుకంటే మీరు మిగతా ఛానల్స్లో చెప్పే టైప్ కాదు మన ఛానల్ ఏంటంటే ట్రూ ప్రాక్టికల్గా ప్రతిదీ చెప్తుంది. అందువల్ల ఏంటంటే మీరు చూస్తే మీరు 1-2 సార్లు వీడియో చూసినట్టయితే కనుక మీరే కోర్టులో సొంతంగా ఇవి ఫైల్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఒక చిన్న గమనిక, ఒక విషయం చెప్తున్నాను. నేను మొన్న పోస్ట్లో కూడా పెట్టాను, అలాగే నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. మీలో ఎవరైనా జూనియర్ అడ్వకేట్స్ ఉండి ఇండివిజువల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే కనుక మీ దగ్గర ఏమైనా కేసులు ఎన్ యాక్ట్ కానీ, ప్రామిసరీ నోట్ కానీ, అటాచ్మెంట్స్ కానీ, ఇంకా 445 కానీ, ఇలా ఏదైనా సరే లేదంటే 445 డీవీసీ కానీ, ఎంసీ కానీ, చైల్డ్ కస్టడీ కానీ, గార్డియన్ ఓపీ కానీ, ఇలా మీకు లెర్నర్స్ మీరు ఏమైతే కోర్టులో ఫైల్ చేశారో, మీరు కేసు ఫైల్ చేసిన తర్వాత మీ కేసులు కనుక క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్కి కానీ వస్తే కనుక మీరు నాకు ఆ డాక్యుమెంట్స్ పెడితే నేను మీకు ఫ్రీగా క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి, అసలు క్రాస్ ఎగ్జామినేషన్ ఎలాంటి క్వశ్చన్లు అడగాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడగాలి అని మీకు రాసిస్తాను. మీకు ఇది క్రిమినల్లో కానీ సివిల్లో కానీ నేను మీకు హెల్ప్ చేసి పెడతాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకున్న కేసు ఏంటి, అది క్రాస్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంది అది తెలుసుకుని ఆ యొక్క డాక్యుమెంట్స్ నాకు ఈమెయిల్ ఐడిలో పెట్టండి. చాలామంది ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. మన ఈమెయిల్ ఐడి ఏం లేదు, మన ఛానల్ పేరు @gmail.com, అదే మన ఈమెయిల్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా నేను మరిన్ని మంచి వీడియోలు చేస్తాను. మన ఛానల్ కూడా ఆల్రెడీ 3 lakhs వ్యూస్కి దగ్గరలో ఉంది. ఆల్రెడీ కూడా 2500 సబ్స్క్రైబర్స్ కూడా దాటారు. ఇదంతా కేవలం ఏంటంటే నా కష్టం కన్నా మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇంత దూరం వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి.